దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామములో వందనాలు. మరి ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ నీ సన్నిధిలోనికి మమ్మల్ని సజీవులుగా నడిపించి నీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునే గొప్ప ధన్యత భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు నాయన మరి అద్భుతమైన అంశంను నేర్చుకొని వాక్యంకు లోబడి వాక్యానుసారంగా మా జీవితాలను సరిదిద్దుకొని నీకు మహిమ తెచ్చే వారంగా ఘనత తెచ్చే వారంగా ఉండుటకు మరి ప్రయత్నపడుచుండగా నీ కృపను అనుగ్రహించమని చెప్తుండగా నాకు వింటున్న సహోదరులకు వాక్య ప్రకారంగా మమ్మల్ని మేము సరిదిద్దుకొని వాక్య ప్రకారంగా వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చే వారంగా ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యతా భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మా సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంఘానికి వచ్చిన మరి మనమందరము సంతోషంగా ఆనందంగా ఉన్నామా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి పిల్లరా? మనము దేవుడు మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకోవడానికి, ఆయనను కొనియాడడానికి ఇచ్చిన ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము పిల్లరా. మరి సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము ప్రియులారా. మరి ఎలా ఉన్నారు? మరి మీరు అందరూ వాక్యంలో వర్ధిల్లుచున్నారా? మీరందరూ వాక్యంలో వర్ధిల్లుచున్నారని నమ్ముచున్నాను. మీ అందరి ప్రార్థనను బట్టి మేము క్షేమంగా ఉన్నాను. మీ అందరి నిమిత్తం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాము పిల్లారా. మరి మనం పిల్లార సంఘానికి వచ్చిన మనము ఈరోజు చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లారా. మీరే మా మహిమ, మీరే మా ఆనందము అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. మరి ఈ అంశము ఎందుకు నేర్చుకోవాలి చూడండి పిల్లరా. మరి పౌలు గారు మరి ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అనేది మనం ఈరోజు ఈ అంశం ద్వారా తెలుసుకొని వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితము ఉన్నదా లేదా అనేది మనల్ని మనము ఆలోచన చేసుకుందాం పిల్లరా. మరి పిల్లారా, మీరే మా మహిమ, మీరే మా ఆనందం అంటున్నాడు చూడండి పిల్లారా. పౌలు గారు తెస్సలోనికా సంఘంతో మాట్లాడుతున్నాడు పిల్లారా. పౌలు గారు తెస్సలోనికా సంఘంలో ఉన్న వారికి వాక్యం ప్రకటించారు. మరి వాక్యం ప్రకటించి మరి యేసుక్రీస్తు రెండవ రాకడలో మరి సిగ్గులేని మొక్కల వారు ఉండునట్లు మరి మీరు నిలిచితిరా, మేము బ్రతికినట్లే. మేము వాక్యం మీకు ప్రకటించాము. వాక్యంలో మీరు నిలిచి ఉండాలి. వాక్యంలో మీరు నిలిచి ఉంటేనే మీరే మా మహిమ, మీరే మా ఆనందము. చూడండి పిల్లరా, వాక్యాన్ని మనము సంఘానికి ప్రకటిస్తే ఆ సంఘంలో వాక్యంలో నిలవాలి. వాక్యంలో నిలిస్తే యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆయన ఎదుట మనం సిగ్గులేని ముఖాల వారముగా ఉంటాము పిల్లరా. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అని మరి పౌలు గారు తెస్సలోనికా సంఘంతో మాట్లాడుతున్నాడు పిల్లరా. అందుకోసమే పిల్లరా ఈరోజు మూలవాక్యాన్ని చదువుకుందాం పిల్లరా. మూలవాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే తెస్సలోనికా సంఘము మొదటి తెస్సలోనికా రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు మనము చదువుకున్నట్లయితే చాలా అద్భుతం పిల్లరా. మరి పిల్లరా, ఈ వాచనంను మనం పరిశీలన చేసినట్లయితే చదువుకుందాం పిల్లరా. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ సమయమందు ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. చూడండి పిల్లరా, మరి పౌలు గారు తెస్సలోనికా సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏదంటే మీరే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ వరకు ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమ, మీరే మా ఆనందమని పౌలు గారు తెస్సలోనికా సంఘంతో మాట్లాడుతున్నాడు చూడండి పిల్లరా. మరి యేసుక్రీస్తు రెండవ రాకడలో మీరు నిలిచితిరా, వాక్యంలో మీరు నిలిచితిరా, వాక్యానుసారంగా జీవిస్తురా, వాక్య ప్రకారంగా మరి ఆత్మనియమమును బట్టి అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాదీల మీద మీరు కట్టబడితిరా. అపోస్తలులు ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు? అపోస్తలులు ప్రవక్తలు యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు పిల్లరా. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో మీరు నిలిచి ఉండాలి.
మరి యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు, మరి యేసుక్రీస్తు రెండవ రాకడలో మీరే మిమ్మల్ని బట్టే మీరే మా మహిమ, మీరే మా ఆనందము అని పౌలు గారు తెస్సలోనిక సంఘంతో మాట్లాడుతున్నారు. చూడండి పిల్లరా. ఇంకంతేకాదు, మరి ఏ విధంగా ఉండాలి? దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని వానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగా ఉండాలని లేఖనం చెప్తుంది. చూడాల. మరి 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే పిల్లరా, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుటకు జాగ్రత్త పడము. జాగ్రత్త. చూడండి పిల్లరా. మరి తిమోతికి ఏమని చెప్తున్నాడు పౌలు గారు? దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టు జాగ్రత్త పడము. చూడండి పిల్లరా. మరి ఏ విధంగా జాగ్రత్త పడాలంటున్నాడు? మరి సిగ్గుపడనక్కరలేని పనివానిగాను ఉపదేశించుటకు, మరి దేవుని ఎదుట భయముతో ఉండాలని లేఖనాలు సూచిస్తున్నాయి పిల్లరా. జాగ్రత్త పడాలి. వాక్యం ఆత్మనేమము, బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. ఆత్మనేమము ఏం సూచిస్తున్నది? ఈ ఆత్మనేమమును బట్టి మన ఆత్మానుసారంగా మనం జీవిస్తున్నామా? ఏ విధంగా ఉన్నామో వాక్యంకు లోబడాలి, ఆత్మనేమకు లోబడాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మనము పోరాడాలి. మనది ఏమిటి? ఆత్మ నియమం ప్రకారం మనం ఆలోచన చేయాలి. మరి చూడండి పిల్లరా, మరి క్రైస్తవులకు ఉన్న పనేంటి? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. మన పనేంటి? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. చూడండి పిల్లరా, మరి మనము ఏ విధంగా ఉన్నాము? ఈ వాక్యమును బట్టి మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. ఈరోజు చాలామంది ప్రయాసపడుతున్నారు. వారు ఏం ప్రయాసపడుతున్నారు? చూడండి, బైబిల్నే చూపెడుతున్నారు. పాత నిబంధన చరిత్రలు, ఉపమానాలు చెప్పి మరి వారు మోసపోతున్నారు. అనేకులను మోసగిస్తూ మరి సాతాను సిద్ధపరిచిన నరకానికి తీసుకెళ్తున్నారు. చూడండి పిల్లలు. మరి అపొస్తలులు ప్రవక్తలు దేనిని గురించి ప్రకటించారు? మనం ఆలోచన చేయాలి. ఈరోజు మనం అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడ్డామా? మరి అపొస్తలులు ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు? అపొస్తలులు ప్రవక్తలు మరి యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తనే ప్రకటించారు. మరి దాని సువార్తను ఎందుకు ప్రకటించారు? ఆ సువార్తలోనూ దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది. చూడండి పిల్లరా, అందుకోసమే అపొస్తలులు దేని గురించి ప్రకటించారు? సువార్తను ప్రకటించారు. ఇంకేది ప్రకటించలేరు. చూడండి పిల్లరా, ఈరోజు చాలామంది సువార్త గాక లోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వాటిని చూపించి చెప్తూ అనేకులను క్రీస్తులోనికి నడిపించాలనుకుంటున్నారు. కానీ అది కాదు. మరి సువార్త ప్రకటించాలి. సువార్త నమ్మువాడు వెర్రితనముతో సువార్త నమ్మాలి తప్ప ఏదో నేను మెప్పించి వారి విశ్వాస గ్రంథాలను నేను మరి చూపించి వారిని ఒప్పిస్తాను, నేను వారిని తీసుకొస్తాను అని అనడం అనేది వాక్యానుసారమైనది కాదు. అపొస్తలులు ప్రవక్తలు ఆ విధంగా ప్రకటించలేరు. చూడండి పిల్లలు, అందుకోసమే చాలామంది ప్రయాసపడుతున్నారు. ఆ ప్రయాసము మరి వాక్యానుసారమైనదా? కాదు పిల్లరా. మరి దేని మీద మనం కట్టబడాలి? చూడండి పిల్లలు, వేయబడినది తప్ప మరి ఒక పునాది మరి ఒకడు వేయనేరుడు. చూడండి పిల్ల, వేయబడినది తప్ప మరి ఒక పునాది వేయకూడదు అని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, వేయబడిన పునాది ఏంది? అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది ఏంటి? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది. నిత్య నరకంలో నుండి నిత్య జీవానికి నడిపిస్తుంది. చూడండి, సువార్తలో ఉంది నిత్య జీవము. సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది. అందుకోసమే ప్రియులారా, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. చూడండి, యేసుక్రీస్తు అనే పునాది మీద మనం కట్టబడాలి. మనం ఏ విధంగా ఉన్నాము? ఈరోజు చాలామంది ప్రయాసపడుతున్నారే, ఆ ప్రయాసము వాక్యానుసారమైనదా? ఆత్మనియమమును అనుసరించి నడుస్తున్నామా? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం పోరాడుతున్నామా అనేది ఆ ఆత్మనియమమును బట్టి మనము ఆలోచన చేయాలి. మన ప్రయాణము వాక్యానుసారమైనదా కాదా అనేది మనము వాక్యంకి అప్పచెప్పుకోవాలి. మన ముంగడ వాక్యం ఉన్నదే. మనం ఏ ప్రాంతానికి వెళ్ళాలంటే ఏం చేస్తాం? ఈరోజు
గూగుల్ మ్యాప్ మరి రోడ్ మ్యాప్ తీసుకొని ఆ రోడ్ మ్యాప్లో మనము వెళ్ళే స్థలాన్ని ఎన్నుకుంటాం. మరి స్థలాన్ని ఎన్నుకున్నప్పుడు ఏం చెప్తుంది? రైట్కి వెళ్ళాలి, లెఫ్ట్కి వెళ్ళాలి, 200 మీటర్లు ఉన్నదంటది, 100 మీటర్లు ఉన్నదంటది, వెళ్ళాలి, కుడివైపు వెళ్ళాలి, ఎడమవైపు వెళ్ళాలి, అది మనం సూచిస్తూనే ఉంటుంది. దాన్ని అనుసరించి మనము ప్రయాణం చేస్తే వెళ్ళవలసిన గమ్యానికి చేరతాము. చూడండి పిల్లల, మనం అనుకున్నదే, మనసులు నిర్ణయించుకున్నదే దానికే ఇంత ఖచ్చితంగా ఉన్నప్పుడు బైబిల్లోని ఆత్మనియమమును అనుసరించి జీవించాలి. పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడాలి. మరి అందుకోసమే వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయనేరడు, వేయకూడదని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లల, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకున్నట్లయితే చాలా చక్కగా రాయబడ్డది. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. అందుకోసమే యేసుక్రీస్తు అనే పునాది మీద మనం కట్టబడాలి. మనం ఏ విధంగా ఉన్నాము? మన ఆత్మీయ ప్రయాణము, మన ఆత్మీయ జీవితము వాక్యానుసారంగా ఉన్నదా? అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద ఉందా? అపోస్తులు ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు? ఆ దేని గురించి వారు సాక్షులు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించను, దేనికి మేమందరము సాక్షులమని అపోస్తులు ప్రవక్తలు ప్రకటించారు పిల్లరా. అందుకోసమే పునాది మీద ఒకడు కట్టని పని నిలిచిన ఇలా వాడు జీతం పుచ్చుకును. మరి చూడండి పిల్లరా, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టమే కలుగును. చూడండి పిల్లరా, మనము చేసే పని సరిగ్గా ఉన్నదా లేదా, లేఖనానుసారంగా ఉన్నదా, అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడుతున్నామా లేదా అనేది మనల్ని మనము వాక్యమును బట్టి వాక్యంకి అప్పచెప్పుకోవాలి పిల్లరా. అందుకోసమే బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో మనము ఆలోచన చేయాలి. అందుకోసమే మనము సంఘంలో వాక్యం చెప్తున్నామే, ఆ సంఘంలో వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యానికి లోబడి వాక్యానుసారంగా వారు నిలిచితే మనము బ్రతికినట్లు అంటుండ్రు. మరి తెస్సలోనిక రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారు. చూడండి, తెస్సలోనిక రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, ఏలైనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేము బ్రతికినట్లే. ఈరోజు వాక్యాన్ని ప్రకటిస్తున్నామే సంఘంలో, ఆ వాక్యానుసారంగా వారు నిలవాలి. సత్యవాక్యమును ప్రకటించాలి, సత్యవాక్యమును సరిగ్గా విభజన చేయాలి, సత్యవాక్యాన్ని ఉపదేశించే వానిగాను, మనం దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను జాగ్రత్తగా ఉండాలని లేఖనం సూచిస్తుంది పిల్లరా. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నామా? మనుషుల మెప్పు కోసమే మనుషులను ఏదో మెప్పించాలి అని వారిని ప్రకృతి సంబంధమైన వాటిని గురించి మనము ప్రవక్తల గ్రంథాల గురించి, ఉపమానాల గురించి చెప్తున్నామా? అపోస్తులు ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు పిల్లరా? ఆ దానిని గురించి ప్రకటించాలి. వాక్యం వైపు వారిని ప్రయాణం చేసే విధంగా మనము ప్రయత్నం చేయాలి, సువార్తనే ప్రకటించాలి. అందుకోసమే పౌలు గారు తెస్సలోనిక సంఘంతో, మీరే మా మహిమ, మీరే మా ఆనందము, మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేము బ్రతికినట్లే అంటున్నాడు. చూడండి పిల్లరా, అందుకోసమే మనం ఏ విధంగా ఉన్నాం? వాక్యంను బట్టి మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అందుకోసమే పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే వాక్యానుసారంగా మనము నిలిస్తే కొంతకాలము శ్రమలు సంభవిస్తాయని ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనంలో, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినములు మీకు శ్రమ కలుగును. చూడండి పిల్లలు, వాక్యానుసారంగా ఆత్మానుసారంగా నువ్వు ప్రయాణం చేస్తే నీకు శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు వస్తాయి. ఎందుకంటే అపొస్తలుల ప్రవక్తలు ఆ విధంగానే ప్రయాణం చేశారు, ఆత్మానుసారంగా జీవించారు, వాక్యానుసారంగా జీవించారు, ఇరుకులు, ఇబ్బందులు అవన్నిటినీ ఓర్చుకున్నారు. చూడండి పిల్లరా, అందుకోసమే వారి సొంత రక్షణను వారు భయంతో వణుకుతో కాపాడుకున్నారు. ఇప్పుడు మనము పొందుకున్న రక్షణ ఏంటి? మనం పొందుకున్న రక్షణ మనకు అర్థమవుతుందా? మన సొంత రక్షణను భయంతో వణుకుతో కాపాడుకోవాలి. ఈ లోక సంబంధమైన వాటిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఈ లోక సంబంధమైన వాటి విలువల గురించి మనకు చాలా గుర్తు. బంగారం ఎక్కడ పెట్టాలో తెలుసు. బంగారం ఎక్కడ పెట్టాలి? బీరువలో సీక్రెట్ లాకర్ ఉంటుంది, ఆ లాకర్లో పెట్టాలి బంగారం. చెప్పులను తీసుకొచ్చి మనము బీరువాలో పెట్టుకుంటామా? పెట్టమే. చెప్పులు ఉండే స్థలంలో చెప్పులు పెడతాము, బంగారం ఉండే స్థలంలో బంగారం పెడతాము, డబ్బులు ఉండే స్థలంలో డబ్బులు పెట్టుకుంటాము. ఈ లోక సంబంధమైన వాటి విలువలు మనకు తెలుసు. కానీ మనమై ఉన్న ఆత్మను రక్షించుకున్న మనము రక్షణ విలువ తెలుసా? ఆత్మరక్షణ విలువ తెలుసా? ఆత్మరక్షణ విలువ తెలిస్తే ఆత్మనేమముకు లోబడతాము, వాక్యానుసారంగా లోబడతాము, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము గడగడలు వణుకుతాము. చూడండి పిల్లరా, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము?
ఆత్మ విలువ తెలుసుకోవాలి. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును ఓట్టుకుంటే ఏం లాభము? చూడండి, లోకాన్ని ఒక పక్క ఒక త్రాసులో పెట్టి ఆత్మను ఒక త్రాసులో పెడితే ఈ రెండిట్లో ఏది విలువైంది? ఆత్మ విలువైనది. ఆత్మ విలువైనది. మరి లోకము విలువైనది కాదు. చూడండి పిల్లలు, ఆత్మ కంటే లోకం విలువైనది కాదు. కానీ మరి ఈ ఆత్మ విలువ తెలియకుంటే లోకం గురించి ఆలోచన చేసినట్లయితే కుటి కోసం కోటి విద్యలో మనిషి బిజీ ప్రపంచంలో ఉన్నామే. చూడండి ఏ విధంగా ఉన్నాం. మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, మరి ఇంకా పౌలు గారు ఏ విధంగా జీవిస్తున్నాడు? మాదిరి జీవితం కలిగి ఉండాలి. ఏ విధంగా మాదిరి జీవితం కలిగి ఉండాలి? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. మీరు ఏ విధంగా మీరు క్రీస్తుని గురించే మీకు అర్థమైతలేదా? మీరు నన్ను చూడండి, నేను మీలో ఉన్నాను, మీకు వాక్యం ప్రకటించాను, వాక్యానుసారంగా జీవించాను, వాక్య ప్రకారంగా ప్రయాణం చేస్తున్నాను, ఇరుకులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, అవన్నిటిని ఓర్చుకుంటున్నాను. మీరేం చేయాలా? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. మాదిరి జీవితం కలిగి ఉండాలి. మాదిరి జీవితం ఆ విధంగా ఉండాలి అని లేఖనాలు చెప్తున్నాయి. పిల్లరా, ఆలోచన చేయాలి. మనం ఏ విధంగా ఉన్నాం? మనము లేఖనాలను బట్టి మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాల్లో మనము పరిశీలన చేసినట్లయితే, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. ఏమని? కాగా మీరేలాగు నడుచుకొని దేవుని సంతోషించవలనో మా వలన నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాను. చూడండి, మీరు మా వలన నేర్చుకున్నారు. మా వలన నేర్చుకున్నది మీరు మమ్మలను పోలి క్రీస్తు వలన మేము క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అందుకోసమే మిమ్మల్ని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాను, వేడుకుంటున్నాను అంటున్నాడు. చూడండి పిల్లరా, ఏ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాను. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చేంత వరకు యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తాడు. మనము ఎవరికైతే మనం వాక్యంలో నిలిచి ఉండాలి, ఆ వాక్యంలో నిలిచి ఉన్న వాక్యాన్ని అనేకులకు ప్రకటించాలి. వారు నిలిచితిరా, మేము బ్రతికినట్లే అని మరి పౌలు గారు మరి తెస్సలోనిక సంఘంతో మాట్లాడుతున్నాడు. మరి మనము ఈ వాక్యమును బట్టి మనము సత్యవాక్యంలో ఉన్నామా? ఆ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం ఉన్నామా? ఆత్మనియమమును అనుసరించి జీవిస్తున్నామా? మరి ఆత్మనియమమును అనుసరించి జీవిస్తున్న మనము ఆత్మనియమమును బట్టి మరి సువార్తను ప్రకటిస్తున్నామా? ఆ సువార్తను అనేకులకు ప్రకటిస్తుంటే వారు సువార్తలో నిలిచి ఉన్నారా? వారు సువార్తలో నిలిచి ఉంటే యేసుక్రీస్తు రెండో రాకడ వరకు మీరే మా మహిమ, మీరే మా ఆనందము అని మరి పౌలు గారు చెప్తున్నారు. చూడండి, మనం ఏ విధంగా ఉన్నాము? మరి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడ్డామా? మనం ఏ విధంగా ఉన్నాము అనేది మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అందుకోసమే పౌలు గారు మరి కొంతమంది గురించి సాక్ష్యం చెప్తున్నాడు. మరి చూడండి పిల్లరా, ఎవరిని గురించి? తుకీకుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. తుకీకుని గురించి మనము పరిశీలన చేసినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడును నాతోటి సేవకుడైన తుకీకు నన్ను గురించిన సంగతులన్నీ మీకు తెలియజెప్పును. అంటే చూడండి పిల్ల, తుకీకు ఏం సంగతులు చెప్తాడు? నన్ను గురించి, నేను ఏ విధంగా సువార్తకు లోబడ్డానో, ఆత్మనియమంకు లోబడ్డానో, ఆత్మనియమంకు లోబడితే ఎన్ని కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ వస్తాయి, అవన్నిటినీ శోధనలన్నింటినీ జయిస్తూ సువార్త నిమిత్తం పోరాడుతూ ముందుకు సాగుతున్నానో అవన్నిటిని మీకు తెలియజేయను. ఆయన నా తోటి సేవకుడు. తుకీకు ఎవరు? నా తోటి సేవకుడు అని మరి పౌలు గారు చెప్తున్నాను. చూడండి పిల్లలు, ఇంకంతేకాదు మరి ఫిలెమోను గురించి మనము పరిశీలన చేసినట్లయితే, అతడు ఫిలెమోనుకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 11, 12, 13 వచనాలు మనము మరి పరిశీలన చేసినట్లయితే పిల్లరా, అతడు మునుపు నీకు ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నాకును ప్రయోజనమైన వాడు, నా ప్రాణం వంటి వాడు. అతన్ని నీ యొద్దకు తిరిగి పంపితిని అంటారు. నేను సువార్త కొరకు బంధకములలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయు నిమిత్తము నా యొద్దకు అతను నుంచవలనని ఉంటిని అని ఫిలెమోను గురించి మరి పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లరా,
ఇంతకుముందు ఆయన నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకు నువ్వు ప్రయోజనమైన వాడు. అంటే వాక్యంకు లోబడ్డాడు, వాక్యానుసారంగా జీవిస్తున్నాడు, ఆత్మనియమంకు లోబడ్డాడు అని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి కదా, మరి మనం సువార్తకు లోబడ్డ మన పనేంటి? చూడండి, మనుషులందరూ సత్యమును గురించి అనుభవజ్ఞానం గలవారని దేవుడు ఇచ్చేయించుచున్నాడు. మనుషులందరూ సత్యమనగా వాక్యమనగా వాక్యానుసారము. అపొస్తలులు ప్రవక్తలు దేని మీద కట్టబడ్డారు? సువార్త అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది సువార్త. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. సువార్త కాకుండా ఏది ప్రకటించినా అది దుర్వార్తే అవుతుంది. ఈరోజు చూడండి పిల్లరా, మరి చాలామంది ప్రయాసపడుతున్నారు. వారి ప్రయాసము వారిని ఏ విధంగా ఒప్పించాలని, వారి వేరే ఇతర మతాల విశ్వాసంలోకి వెళ్ళి వాళ్ళని ఒప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. అది అలా చెప్పమన్నదా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోమని చెప్తున్నది. అందుకోసమే బైబిల్ అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది ఏంటి? అపొస్తలులు ప్రవక్తలు దేని గురించి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తనే ప్రకటించారు. చూడండి పిల్లరా, మరి ఈరోజు కొంతమంది మరి పాత నిబంధన చరిత్రలు చెప్తున్నారు, ఉపమానాలు చెప్తున్నారే తప్పని అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది చెప్పట్లేదు. అందుకోసమే పిల్లరా, మనము ఆలోచన చేయాలి. వాక్యము సత్యవాక్యమును సరిగ్గా విభజించేవానిగాను, సిగ్గుపడనక్కరలేని దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని పనివానిగాను మనం జాగ్రత్త పడాలి. అలా జాగ్రత్త పడుతూ మరి యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చేంత వరకు సిగ్గులేని ముఖాల వారిగా ఆయన ఎదుట నిలిచి ఉంటాము. చూడండి పిల్లలు, మనము ఆలోచన చేయాలి. సత్యవాక్యంను సరిగ్గా విభజించేవానిగా ఉండాలని లేఖనాలు చెప్తుంది. మనుషులందరూ రక్షణ పొందాలి. రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన వాటిని ప్రకటించాలా? లేదే. మరి పాత నిబంధన చరిత్రలు చెప్పాలా? ఉపమానాలు చెప్పాలా? కాదు. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది సువార్త. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. నమ్మిన వారికి రక్షణ కలుగును, నమ్మని వారికి శిక్ష విధించబడును అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంను మనం చదువుకున్నట్లయితే, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని దేవుడు ఇచ్చేయించుచున్నాడు. దేవుని ఇష్టాన్ని మన జీవితాలను నెరవేర్చాలంటే ఏం చేయాలి? మనము సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించేవానిగాను, దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని పనివానిగాను మనమే జాగ్రత్త పడాలి. అందుకోసమే జాగ్రత్త పడాలి పిల్లరా. అందుకోసమే మరి సంఘంలో ఏం చెప్పాలి? సత్యం చెప్పాలి. చూడండి, సంఘంలో ఏం చెప్పాలి? సత్యం చెప్పాలి. సత్యము మరి ఒక స్తంభముగా ఉండాలి సంఘంలో. చూడండి పిల్లరా, మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకున్నట్లయితే, అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘంలో జనులేలాగూ ప్రవర్తింపవలనది నీకు తెలియజేయవలని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమునై ఉన్నది. సంఘము ఏ విధంగా? సత్యమునకు ఆధారమై ఉండాలి. సత్యమనగా ఏంటి? క్రీస్తు ఏం చేసిండు? యేసుక్రీస్తు ఏం చేసిండు? మనందరి కోసం శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపించాడు. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది ఏం చేశారు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు, సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఏముంది? సువార్తలో దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మ రక్షింపచేస్తుంది. అందుకోసమే సువార్తని ప్రకటించాలి. చూడండి పిల్లల, సువార్తని ప్రకటించాలి. ఆ సువార్త ప్రకటించడం ద్వారా మరి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తను విన్నవారు రక్షింపబడతారు, వినని వారు శిక్ష విధింపబడిన లేఖనం చెప్తుందే. అందుకోసమే మీరు వాక్యంలో నిలిచితిరా, సత్యంలో నిలిచితిరా, మీరే మా మహిమ, మీరే మా ఆనందమని పౌలు గారు తెస్సలోనిక సంఘంతో మాట్లాడుతున్నాడు. చూడండి పిల్లరా, అందుకోసమే సత్యమును అనుసరించి నడుచుకొని చూడగా నేను బహుగా సంతోషించుతున్నాను అంటున్నాను. చూడండి పిల్లరా, సత్యము చూడండి పిల్లరా, మనము ఎవరికైతే మనం వాక్యం ప్రకటించామో, సత్యవాక్యాన్ని ప్రకటించినామో, ఆ వాక్యాన్ని వారు నిలిచి ఉంటే మనకెంత ఆనందం ఉంటుందండి. చూడండి పిల్లరా, వాక్యానుసారంగా వారు నడుస్తున్నారు, అంతకంటే ఇంకా సంతోషం నాకేం కావాలి అని యోహాన్ గారు అంటున్నట్టు. చూడండి పిల్లరా, 2వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నట్లయితే, చూడండి పిల్లరా, తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలు కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. చూడండి పిల్లరా,
మరి వాక్యము విని వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నారో అది వింటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. 3 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చదువుకున్నట్లయితే, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావో గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని. చూడండి పిల్లరా, బహుగా సంతోషించి తిని. చూడండి పిల్లరా, మనము ఎక్కడైనా వాక్యము సత్యవాక్యాన్ని చెప్పినప్పుడు ఆ వాక్యంలో వారు నిలిచి ఉండి వాక్య ప్రకారంగా అనేకులకు సువార్తను ప్రకటిస్తున్నారు అంటే ఆ మాటను విన్నప్పుడు, ఆ సాక్ష్యం విన్నప్పుడు మనకు బహుగా సంతోషం కలుగుతుంది. అందుకోసమే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కట్టబడాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మనం పోరాడాలి. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం పిల్లరా, మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. మరి పిల్లరా, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే నీవు మరి యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తాడు. యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తే మనం ఏం చేయాలి? ప్రభునందు స్థిరముగా నిలిచితే, మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మరి మేము బ్రతికినట్లే. మేము బ్రతకడం అంటే మీరు వాక్యంలో నిలిచి ఉండాలి, వాక్యానుసారంగా జీవించాలి, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పబడిన బోధ నిమిత్తం పోరాడాలి. అలా మీరు నిలిచి ఉంటే మేము బ్రతికినట్లే. మీరే మా మహిమ, మీరే మా ఆనందము అంటున్నాడు. చూడండి పిల్లరా, అంతేకాదు 3వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నట్లయితే, నా పిల్లలు సత్యంను అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. చూడండి పిల్లరా, యోహాను గారు అంటున్నాడు, నా పిల్లలు అంటే సువార్తను విని సువార్తకు లోబడి వాక్యానుసారంగా జీవిస్తున్న వారిని గురించి వారు సాక్ష్యం చెప్తున్నారు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైనా సంతోషం లేదు. చూడండి పిల్లరా, వాక్యము పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడాలి. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. సత్యవాక్యంలో మనం సరిగ్గా ఉన్నప్పుడు మనం ఎన్ని ఇరుకులైన ఇబ్బందులైన అన్నింటినీ మనం ఓర్చుకుంటాము, ముంగడికి వెళ్తాం. 3వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము, మనము సత్యమునకు సహాయకులమవునట్లు మనం ఏం చేయాలి? మనము సత్యమునకు సహాయకులమవునట్లు అట్టి వారిని ఉపకారము చేయబద్దులమై ఉన్నాము. చూడండి, సత్యము వాక్యానుసారంగా సహాయకులమవునట్లు అట్టి వారిని ఉపకారం చేయబద్దులమై ఉన్నామని యోహాను గారు అంటున్నాడు. చూడండి, మరి ఏ విధంగా ఉన్నాం? మరి మన ఆత్మీయ జీవితం ఎక్కడున్నది? అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడ్డామా? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం కట్టబడ్డామా? మరి ఏ విధంగా ఉన్నాము అనేది మనము ఆలోచన చేయాలి. చూడండి, యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తే మనం ఏం చేయాలి? మనం పని చేసేవారు ధైర్యంగా ఉండగలుగుతారు. మరి సిగ్గులేని మొక్కల వారుగా ఉంటే మరి మనము మన పని కాల్చివేయబడుతుంది, మనకు జీతము దొరకదు పిల్లారా. అందుకోసమే వాక్యానుసారంగా జీవించాలి. అందుకోసమే మీ యేసుక్రీస్తు రెండో రాకడలో ప్రభువునందు మీరు స్థిరముగా నిలిచితిరా, మీరే మా ఆనందము, మీరే మా మహిమ అని పౌలు గారు చెప్తున్నారు. చూడండి, మరి మనం ఆలోచన చేయాలి. ఇంకా సత్యమును గురించి సాక్ష్యం పొందేవారుగా ఉండాలి. సత్యమును గురించి సాక్ష్యం పొందేవారుగా ఉండాలి. 3వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, దెమెత్రి అందరి వలన సత్యం వలనను మంచి సాక్ష్యం పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యం సత్యమైనదని నీ వెరుగుదువు. చూడండి, యోహాను గారు దెమెత్రిని గురించి ఏమని చెప్తున్నాడు? దెమెత్రి అందరి వలన సత్యం వలన మంచి సాక్ష్యం పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదువు. అందుకోసమే వాక్యానుసారంగా జీవించాలి. అందుకోసమే మరి పౌలు గారు కొరింథీ సంఘంతో ఏమని మాట్లాడుతున్నాడు? మరి కుయుక్తిగా నడుచుకొనకు, దేవుని వాక్యమును వంచనగా బోధించక సత్యమును ఉన్నట్లుగా ప్రకటించాలి. చూడండి పిల్లరా, 2 కొరింథీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నట్లయితే, అయితే కుయుక్తిగా నడుచుకొనకయో, దేవుని వాక్యమును వంచనగా బోధించకయో, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట ప్రతి మనస్సాక్షిని ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్యములను విసర్జించి ఉన్నాము. చూడండి పిల్లరా, మనమే దేవుని ఎదుట మనము కనపరచుకోవాలి. దేవుడు మనల్ని లైవ్లో చూస్తున్నాడు. మనం ఏం చెప్తున్నాము? వాక్యానుసారంగా ఆత్మ సంబంధమైన సంగతులు బోధిస్తున్నామా? అలాంటి జీవితం కలిగి ఉన్నామా అన్నది మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, మరి క్రీస్తు సత్యమునందు ఉండుట వలన
మరి వాక్యము ఉండటం వలన మనము ఏ విధంగా వాక్యమే మనకు ఆధారం, వాక్యమే ఆధారము, వాక్యమే మన ధైర్యము. అందుకోసమే 2 కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో క్రీస్తు సత్యం నా యందు ఉండుట వలన అక్కయ ప్రాంతముల యందు నేను ఇలాగా అతిశయపడుట నన్ను ఆటంకపరచుట ఎవరి తరం కాదు. చూడండి పౌలు గారు నన్ను ఆటంకపరుస్తున్నారు. ఆటంకపరిచినా సరే వాక్య ప్రకారంగా జీవిస్తాను. వాక్యము నాలో ఉన్నది. ఆ వాక్యమును బట్టి నేను ఎవరికి చూడండి ఎవరు నన్ను ఆటంకపరచడానికి వారి తరం కాదంటున్నాడు పౌలు గారు. అందుకోసమే వాక్యంలో నిలిచి ఉండాలి. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. వాక్యము పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ, ఆ బోధను మనము వేయబడి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఆ పునాది యేసుక్రీస్తే. అందుకోసమే మరియు సత్యంలో నిలిచి ఉండాలి, వాక్యంలో నిలిచి ఉండాలి. అలా నిలిచి ఉంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో మరి మనం జీతం పుచ్చుకునే వారంగా ఉంటాము. మనం పని కాల్చివేయబడిన వారంగా ఉంటాము. అందుకోసమే వాక్యానుసారంగా జీవించాలి. మరి వాక్యానుసారంగా జీవించకుంటే ఏ విధమైన పరిస్థితిలో ఉంటాము? దేవుని కోపం పరలోకం నుండి బయలుదేరుతాట. అంచుడు రోమిలో రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో చదువుకున్నట్టయితే దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుదేరుచున్నది. చూడండి, అసత్యమైన బోధలు ప్రకటిస్తే, మనుషులు కల్పించిన పద్ధతులు మనం అనుసరిస్తే చూడండి దేవుని కోపం పరలోకం నుండి బయలుదేరుతుందట. అందుకోసమే దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుదేరుచున్నది. అందుకోసమే దేవుని సత్యమును అనుసరించి జీవించాలి అని లేఖనాలు చెప్తున్నాయి. అందుకోసమే ఏ విధంగా ఉన్నాము అనేది మనల్ని మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోమిలో రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనమును బట్టి అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించు యుగముల వరకు ఆయన స్తోత్రారుడై ఉన్నాడు. చూడండి, దేవునికి ప్రతిగా ఈ సృష్టమును పూజించేవారు ఉన్నారు అని లేఖనాలు చెప్తున్నాయి. అంతేకాదు చూడండి వారు ఏ విధంగా ఉంటారట. రోమిలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము, అయితే భేదములు పుట్టించేవారు ఉంటారు, మనలోనే ఉంటారు. భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రత రౌద్యము వచ్చును. చూడండి, సత్యములు లోబడక అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాదికి కొంతమందికి నచ్చట్లేదు. మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని ఈరోజు వాక్యంను మనుషులు కల్పించిన పద్ధతులను వెళ్ళిపోతున్నారు. అందుకోసమే అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రత రౌద్రము వచ్చును. అందుకోసమే వాక్యంకు లోబడాలి, సత్యంకు లోబడాలి, వాక్యానుసారంగా జీవించాలి. మరి సంఘంలో ఏముండాలి? అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది ఉండాలి. ఆ పునాదిలో కట్టబడాలి. సంఘము సత్యమునకు ఆధారమై ఉండాలి. అందుకోసమే సంఘము దేని మీద కట్టబడాలి? అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం పోరాడాలి. అందుకోసమే సంఘము సత్యమునకు ఆధారంగా ఉండాలి. అందుకోసమే సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటిస్తే నమ్మవారు ఏ విధంగా నమ్మాలి? సువార్తకు లోబడాలి. అందుకోసమే 1 కొరింథీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, సిలువను గురించిన వార్త నశించు వారికి వెర్రితనంగా ఉన్నది. చూడండి, నశించుతున్న వారికి వెర్రితనంగా ఉన్నది. మరి వెర్రితనంగా నమ్మాలి తప్ప కానీ వారిని నేను ఒప్పించి నేను మెప్పిస్తాను, నమ్మిస్తాను అంటే అది వాక్యంకు విరుద్ధంగా అయిపోతుంది. అందుకోసమే సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. ఆ వాక్యంలో నిలిచి ఉంటే, ఆ వాక్యంలో మీరు నిలిచి ఉంటారా? యేసుక్రీస్తు రెండవ రాకడలో మీరే మా మహిమ, మీరే మా ఆనందమని లేఖనాలు సూచిస్తున్నాయి. పిల్లరా, ఏ విధంగా ఉన్నాం? మరి వాక్యం ప్రకారంగా ఉన్నామా? వాక్యానుసారంగా జీవిస్తున్నామా? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మనము పోరాడుతున్నామా? ఏ విధంగా ఉన్నాం? రోమిలో రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనము, దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యం వలన దేవుని సత్యం ప్రబలని ఎడల నేను ఇకను పాపినై తీర్పు పొందనేలా. చూడండి పిల్లరా, దేవుని సత్యం మన అసత్యం వలన ప్రబలుతుందా? ప్రబలదు. మన సొంత ఆలోచనలు, ఈరోజు మనుషులు కల్పించిన పద్ధతులు అవి మనుషులు వెంబడిస్తున్నారు తప్ప కానీ సత్యంకు అది మరి ఏమాత్రము సత్యమైనది కాదు అని లేఖనాలు సూచిస్తున్నాయి. అందుకోసమే యేసుక్రీస్తు రెండవ రాకడలో
యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు మనం సత్యంలో నిలిచింటేమా? మనం నిలిచి ఉండాలి, మనము ప్రకటిస్తున్న సంఘము నిలిచి ఉండాలి. వారు నిలిచి ఉంటే మనము జీతము పుచ్చుకునే వారంగా ఉంటాము. సిగ్గులేని ముఖాల వారంగా మనం ధైర్యంగా ఉండగలుగుతాం. చూడండి పిల్లరా, మనం ఏ విధంగా ఉన్నాం? అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడ్డామా? అలా కట్టబడితే మరి పౌలు గారు తెస్సలోనిక సంఘంతో మీరే మా మహిమ, మీరే మా ఆనందం అంటున్నాడు. మనం ఆనందం పొందే విధంగా ఉన్నామా? దేవునికి మహిమకరంగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? అందుకోసమే మనం ఈ లోకంకి ఏమైనా తెచ్చామా? రాంగేమైనా తెచ్చామా? దిగంబరినై వచ్చితిమి, దిగంబరినై వెళ్ళిపోతాము. ఈ లోకంలోనికి ఏమి తీసుకొని రాలేదు, ఏమి దీనిలోని తీసుకొని పోలేము. మరి ఏంటి ఈ మున్నాల ముచ్చట కోసము ఎందుకు మురిసిపోతున్నావు? అందుకోసమే మనకు ఒక ఆత్మనియమం ఉన్నది. ఆత్మనియమం అనుసరించి జీవించాలి. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి. అపొస్తలులు ప్రవక్తలు దేని మీద కట్టబడ్డారు? ఆ వాక్యము. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. అందుకోసమే మనం ఆలోచన చేసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, మరియు మీ విశ్వాస యాగంలోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పముగా పోయబడుతున్నాను. పౌలు గారు చెప్తున్నాను, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించుతును. పౌలు గారు, నేను మంచి పోరాడితే నా కొరకు జీవకిరీటం ఉంచబడి ఉన్నది అని పౌలు గారు ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. ధైర్యంగా మరి చెప్పగలిగే ఒక సత్తా ఆ వాక్యానుసారంగా జీవించాడు, వాక్యంకు లోబడ్డాడు, ఎన్ని ఇరుకులైన ఇబ్బందులైన అన్నింటినీ ఓర్చుకున్నాడు. పరలోకంలో నాకు నీతి కిరీటం ఉన్నది. మరి మనము వాక్యాంకు లోబడుతున్నామా? సత్యవాక్యంకు లోబడుతున్నామా? పరిశుద్ధులకు ఒక్కోసారి అపవిత్రమైన బోధ నిమిత్తం పోరాడే విధంగా ఉన్నామా? మనుషులు కల్పించిన పద్ధతుల ప్రకారంగా ఉన్నామా? మరి మనం ఏ విధంగా ఉన్నాం? మరి యేసుక్రీస్తు రెండవ రాకడలో మనం చెప్తున్న వారు వాక్యానుసారంగా జీవించి వాక్యంలో నిలిచి ఉంటే వారే మనకు మహిమ, వారే మన ఆనందమని పౌలు గారు చెప్తున్నాడు. మనం అలా చెప్పడానికి మరి వీలుగా ఉన్నామా? ఆ వాక్యంకు లోబడుతున్నామా? వాక్యానుసారంగా జీవిస్తున్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అనేది మనల్ని మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమే మరి చూడండి పిల్లరా, మనం అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడితే మన పని నిలుస్తుంది. మరి మన పని ఎప్పుడు కాలిపోతుంది? ఆత్మనేమో అనుసరించి జీవించకుండా మనుషులు కల్పించిన పద్ధతుల ప్రకారం మనం జీవిస్తే మన పని కాలిపోతుంది. అందుకోసమే మన సొంత రక్షణను భయంతోనూ వణుకుతోనూ కాపాడుకోవాలి. పౌలు గారు సొంత రక్షణను భయంతోనూ వణుకుతోనూ కాపాడుకున్నాడు. మరి మనం ఏం చేయాలా? అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి. మనం ఆ విధంగా కట్టబడే విధంగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అన్నది మనల్ని ఆలోచన చేసుకోవాలి పిల్లరా. అందుకోసమే వేయబడినది తప్ప మరి యొక్క పునాది వేవడును వేయనేరడు. ఆ పునాది యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టబడాలి. మనం అలాంటి పరిస్థితిలో ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అనేది మనల్ని మనమే ఆలోచన చేయాలి. వాక్యం గుణపడాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ వారు ఏం చెప్పారండి? మనం ఆలోచన చేయాలి. అపొస్తలులు ప్రవక్తలు దేని గురించి ప్రయాసపడ్డారు? సువార్తను ప్రకటించారు. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. ఆ సువార్తను ప్రకటించినప్పుడు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు అన్నింటినీ ఓర్చుకున్నారు. అలాంటి జీవితం మనం జీవిస్తూ మనము యేసుక్రీస్తు రెండవ రాకడలో తల ఎత్తుకునే వారిగా ఉండాలి, తల దించుకునేవానిగా ఉండకూడదు. మరి చూడండి పిల్లరా, మరి వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టబడాలి. అందుకోసమే ఆ పునాది మీద మనం కట్టబడితే పునాది మీద ఒకడు కట్టిన ఎడల వాని పని నిలిచి ఉంటుంది, వానికి జీతం పుచ్చుకును. మరి ఒకని పని కాల్చివేయబడిన ఎడ వానికి నష్టమే కలుగును. అందుకోసమే పిల్లరా, అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది కాకుండా ఈ లోక సంబంధమైన అప్రకృతి సంబంధమైన వాటిని మనము బోధిస్తే సాతానుడు ఏం చేస్తాడంటే మరి శరీరాశ, నేత్రాశ, జీవడమ్మాన్ని చూపెట్టి వాడికి సిద్ధపరిచిన నరకానికి తీసుకెళ్లే పరిస్థితి మనం ముంగట్టున్నది పిల్లరా. చూడండి పిల్లరా, మరి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. మరి బైబిల్నే చూపించి పాత నిబంధన చరిత్రలు, ఉపమానాలు చెప్పే పరిస్థితులు మన ముంగట్నే ఉన్నాయి. చూడండి పిల్లరా, వారు నిత్యనాశనానికి వెళ్ళిపోతున్నారు, మా అనేకులను నిత్యనాశనానికి తీసుకెళ్తున్నారు. అందుకోసమే మనము అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడాలి. అందుకోసమే ఆ బోధలో మనము ఎన్ని ఇరుకులైన ఇబ్బందులైనా ధైర్యంగా ఎదుర్కొంటూ మరి యేసుక్రీస్తు రెండవ రాకడలో మరి మనము తలెత్తుకునేవానిగా మరి జీతం తీసుకునేవారిగా ఉండాలి, కానీ సిగ్గు లేని మొక్కల వారిగా ఉండకూడదని లేఖనాలు సూచిస్తున్నాయి పిల్లరా. అందుకోసమే పౌలు గారు సువార్తను ప్రకటించారు. తెస్సలోనిక సంఘం వారికి సువార్త ప్రకటిస్తే వారు సత్యంలో నిలిచి ఉన్నారు. సత్యంలో నిలిచి ఉండాలి. మీరే
మా మహిమ, మీరే మా ఆనందం అంటున్నటువంటి ఈరోజు మనము సంఘంగా కూడుకున్న మనము సంఘంలో సత్యంలో నిలిచి ఉండాలి. చెప్తున్న మనము సత్యంలో నిలిచి ఉండాలి. అనేకులకు సత్యంలో నడిపించాలి. వారు నిలిచి ఉంటే మనకెంత ఆనందం. సత్యంలో నడుస్తున్నారు అనే సాక్ష్యం విని మరి వినుట కంటే దానికంటే గొప్పది ఏంటి అని మరి లేఖనాలు సూచిస్తున్నాయి పిల్లరా. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? అపస్తుల ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడదాం. వాక్యానుసారంగా జీవిద్దాం. వాక్యానుసారంగా జీవిస్తూ మనమందరం దేవునికి మహిమ తెచ్చే వారంగా, ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం. మరింతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి మీరే మా మహిమ, మీరే మా ఆనందం అనే అంశం ద్వారా ఎన్నో విధాలుగా మమ్మల్ని హెచ్చరించిన విధానం స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాట ప్రకారం ఆత్మీయ జీవితం కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సహోదరులారా, మరి ఇలాంటి వాక్యాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో BW అకాడమీ, బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చినాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.